లాస్ట్ వీడియోలో నేను డీప్ లెర్నింగ్కి కావాల్సిన బేసిక్స్ మ్యాథమెటిక్స్ మొత్తం చెప్పాను. సో ఇప్పుడు ఇంకా డీప్ లెర్నింగ్ లోపలికి అడుగుపెట్టేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. ఫస్ట్ ఈ వీడియోలో మనం నేర్చుకోబోయేది ఏంటిదంటే పర్సెప్ట్రాన్ అంటే ఏంటిది, అసలు ఇది ఎందుకు, అండ్ అలాగే ఇది ఏం చేస్తుంది అండ్ అలాగే ఏం చేయదు. మల్టీలేయర్ పర్సెప్ట్రాన్ అంటే ఏంటిది, ఎందుకు సింగిల్ పర్సెప్ట్రాన్ ఈజ్ నాట్ ఎనఫ్, అండ్ అలాగే వై మల్టీలేయర్ పర్సెప్ట్రాన్. దాని తర్వాత యాక్టివేషన్ ఫంక్షన్స్ కూడా చెప్పుకుందాం ఇవాళ. ఈ యాక్టివేషన్ ఫంక్షన్స్ ఎందుకు, ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి, అండ్ అలాగే ఎందుకు అవే యూజ్ చేస్తాం అనేది కూడా ఎవ్రీథింగ్ క్లారిటీగా క్రిస్టల్ క్లియర్గా ఇవాళ తెలుసుకోబోతున్నాం గైస్. ఆర్ యూ ఇంట్రెస్టెడ్? ఎస్, కమాన్. బట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మావా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మావా. సబ్స్క్రైబ్ చేశారనుకుంటా కదా. సో ఇక స్టార్ట్ చేద్దామా? డన్. ఫస్ట్ పర్సెప్ట్రాన్. పర్సెప్ట్రాన్ అంటే ఏంటిదంటే నథింగ్ బట్ ఒక సింగిల్ న్యూరాన్ అన్నమాట. ఇది ఒక కాంపిటీషన్ మోడల్ ఈ పర్సెప్ట్రాన్ అనేది. సో దట్ ఇట్ మేక్స్ ఏ బైనరీ డెసిషన్స్ 0 or 1 ఈ విధంగా ఇస్తుంది పర్సెప్ట్రాన్ అనేది. ఫస్ట్ ఇన్పుట్స్ ఏంటి అంటే ఇందులో x1, x2, x3 ఈ విధంగా ఉంటాయి ఇన్పుట్స్. అండ్ అలాగే వెయిట్స్ w1, w2, w3 ఈ విధంగా ఉంటాయి. అండ్ అలాగే బయాస్ b. నార్మల్గా బయాలజికల్ న్యూరాన్కి అండ్ పర్సెప్ట్రాన్కి డిఫరెన్స్ ఏంటిదంటే సేమ్ అందులో ఏం జరుగుతుందో ఇందులో కూడా అదే జరుగుతుంది. నెక్స్ట్ బ్రెయిన్లో డెండ్రైట్స్ అనేటివి రిసీవ్స్ సిగ్నల్స్ ని రిసీవ్ చేసుకుంటది. ఇక్కడ ఏంటిది పర్సెప్ట్రాన్ అనేది ఇన్పుట్స్ ని రిసీవ్ చేసుకుంటది, నథింగ్ బట్ ఎక్స్. అండ్ అలాగే బ్రెయిన్ లో సినాప్సిస్ అనేది దాని యొక్క స్ట్రెంగ్త్ ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ అలాగే ఇక్కడ పర్సెప్ట్రాన్ లో వెయిట్ అంటే నథింగ్ బట్ ఆ న్యూరాన్ యొక్క స్ట్రెంగ్త్ ని రిప్రజెంట్ చేసేది. ఇక్కడ బయాలజికల్ న్యూరాన్ లో యాక్సాన్స్ అనేటివి అవుట్పుట్ ఇస్తుంది. ఇక్కడ పర్సెప్ట్రాన్ లో మనకి కాంపిటీషన్ జరిగిన తర్వాత అవుట్పుట్ ఇస్తుంది ఈ విధంగా. ఓకేనా? ఈ పర్సెప్ట్రాన్ అనేది ఫస్ట్ టేక్స్ ఇన్పుట్ అండ్ దెన్ లెర్న్ ప్యాటర్న్స్ అండ్ దెన్ మేక్ డెసిషన్స్ ఆటోమేటికల్లీ. ఇది పర్సెప్ట్రాన్ చేసేది. ఇన్పుట్స్ ని తీసుకుంటుంది అండ్ అలాగే మనకి కాంపిటీషన్ జరిగిన తర్వాత అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఇన్పుట్, ఇది అవుట్పుట్. ఓకేనా? ఈ పర్సెప్ట్రాన్ లోపల జరిగేటిదే బైనరీ డెసిషన్. ఈ పర్సెప్ట్రాన్ ఏం చేస్తుంది అని అంటే ఫస్ట్ వెయిటెడ్ సమ్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓకేనా? వెయిటెడ్ సమ్ ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అంటే వెయిటెడ్ సమ్ అంటే నథింగ్ బట్ z ఈజ్ ఈక్వల్ టు w1 x1 ప్లస్ w2 x2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ w1 xn ప్లస్ b. ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే. w అంటే నథింగ్ బట్ వెయిట్స్, x అంటే నథింగ్ బట్ ఇన్పుట్ ఫీచర్స్. ఇప్పుడు ఒరిజినల్ గా ఏం జరుగుతుంది అంటే యాక్టివేషన్ ఫంక్షన్ లో ఇట్ గివ్స్ ది అవుట్పుట్ యాజ్ 0 and 1. ఒకవేళ నా z అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే 1. ఒకవేళ నా z అనేది లెస్ దాన్ 0 అయితే 0. z అంటే నథింగ్ బట్ వెయిటెడ్ సమ్. ఇది బేసిక్ SR/No క్లాసిఫైయర్. ఓకేనా? ఇప్పుడు ఇది ఎలా జరుగుతుంది అని అంటే లెట్ సపోజ్ ఇప్పుడు ఒకసారి మనం క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పుకుందాం. ఇక్కడ చూడండి, ఇన్పుట్ ఫీచర్స్ ఇచ్చాం x1, x2 అండ్ అలాగే వెయిట్స్, దాని యొక్క స్ట్రెంగ్త్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, వెయిటెడ్ సమ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఈ వెయిటెడ్ సమ్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనం సిగ్మాయిడ్ ఫంక్షన్ యూజ్ చేసాం. బట్ ఇక్కడ చూసుకుంటే నేను యూజ్ చేసింది సిగ్మాయిడ్ ఫంక్షన్ కాదు, బట్ ఒరిజినల్గా చూసుకుంటే ఇక్కడ సిగ్మాయిడ్ ఫంక్షన్ యూజ్ చేసాం. ఎందుకు అని అంటే ఇప్పుడు స్టెప్ ఫంక్షన్ ఎలా వస్తుంది మనకి, ఈ విధంగా వస్తుంది కదా. సో ఈ విధంగా వచ్చినప్పుడు మనం డేటా పాయింట్స్ని సపరేట్ చేస్తున్నాం అనుకోండి ఇక్కడ. సో ఇది సింపుల్ డేటా కాబట్టి ఓకే. ఒకవేళ కాంప్లెక్స్ డేటా అయితే అంటే నథింగ్ బట్ డేటా అనేది ఇలా కాకుండా ఈ విధంగా ఉంటే మనం స్ట్రైట్ లైన్ ద్వారా సపరేట్ చేయగలుగుతామా అంటే లేదు, చేయలేము కదా. సో మనం స్టెప్ ఫంక్షన్ ద్వారా ఇక్కడ సపరేట్ చేయలేం. ఏం కావాలి, ఇక్కడ కర్వ్ కావాలి. సో అందుకనే మనం కర్వ్ ప్రిఫర్ చేస్తున్నాం కాబట్టి కర్వ్ కావాలి అంటే మనం ఇక్కడ డిఫరెన్షియేషన్ చేయాలి డెఫినెట్గా. సో ఈ స్టెప్ ఫంక్షన్ ఉండడం వల్ల మనకి డిఫరెన్షియేషన్ ఎంత వస్తుంది, 0 వస్తుంది, కాన్స్టెంట్ లైన్ కాబట్టి. అందుకోసమే మనం దీన్ని కర్వ్గా చేంజ్ చేసుకుంటున్నాం. అంటే ఇక్కడ వాల్యూస్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండాలి, 0 to 1 వరకు కదా. సో ఇక్కడ అందుకే మనం సిగ్మాయిడ్ ఫంక్షన్ వాడుతున్నాం. సిగ్మాయిడ్ ఫంక్షన్ అంటే నథింగ్ బట్ తెలుసు కదా,
1/1 ప్లస్ e⁻x అది వాడతాము. ఇప్పుడు ఇంకో కేసు చూద్దాం. ఈ పర్సెప్ట్రాన్ అనేది ఎక్కడ ఫెయిల్ అవుతుంది అనేది చూద్దాం. ఈ కేసులో తీసుకుంటే అండ్ కేసులో తీసుకుంటే మనకి స్ట్రైట్ లైన్ తోటి డేటా అనేది డివైడ్ అవుతుంది. ఓకే, పర్ఫెక్ట్. ఒకవేళ డేటా ఈ విధంగా ఉంటే మనకి స్ట్రైట్ లైన్ ద్వారా డేటా అనేది డివైడ్ అవుతుంది కదా. ఓకే, ఇది పర్ఫెక్ట్. పర్సెప్ట్రాన్ ద్వారా డివైడ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి స్ట్రైట్ లైన్ ఎలా గీసినా కూడా డివైడ్ అవ్వదు. ఒకసారి ఇలా చూడండి. ఇక్కడేమో ఇలా గీసినప్పుడు మనకి ఇది సేమ్ క్లాస్లో వచ్చినాయి. సో ఇది కాదు. ఇలా గీస్తే ఇది సేమ్ క్లాస్లో వచ్చినాయి. సో ఇది కూడా కాదు. నువ్వు ఎలా డ్రా చేసినా కూడా ఇది అవ్వదు, డివైడ్ అవ్వదు. బట్ ఇది డివైడ్ అవ్వాలి అని అంటే ఏం చేయాలి? మనం దీన్ని, ఈ గ్రాఫ్ని హయ్యర్ డైమెన్షనల్గా మార్చుకోవాలి. అప్పుడే మనకి డివైడ్ అవుతుంది. ఓకేనా? ఇదేంటిది 2 డైమెన్షనల్ కదా. సో 2 డైమెన్షనల్ కాస్త 3 డైమెన్షనల్గా మార్చుకుంటే అప్పుడు మనకి డివిజన్ అనేది జరుగుతుంది ఒక స్ట్రైట్ లైన్ ద్వారా. ఓకేనా? అందుకే పర్సెప్ట్రాన్ అనేది అండ్ ఆర్ కేసెస్లో సక్సెస్ అయ్యిద్ది, బట్ జార్ కేసులో మాత్రం ఫెయిల్ అవుతుంది. దీన్ని ఓవర్కమ్ చేయడానికే వచ్చింది మల్టీలేయర్ పర్సెప్ట్రాన్. ఈ మల్టీలేయర్ పర్సెప్ట్రాన్ ఏం చేస్తుంది అని అంటే, ఇక్కడ మనకి డివైడ్ అవ్వాలి అని అంటే హయ్యర్ డైమెన్షనల్గా కన్వర్ట్ అవ్వాలి కదా. సో బై యూజింగ్ హిడెన్ లేయర్స్ ఇట్ విల్ కన్వర్ట్ ది హయ్యర్ డైమెన్షన్స్. ఇక్కడ చూడండి, మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇది ఇన్పుట్ లేయర్ అండ్ అలాగే ఇది హిడెన్ లేయర్ అండ్ అవుట్పుట్ లేయర్. మల్టీలేయర్ పర్సెప్ట్రాన్లో టోటల్గా 3 లేయర్స్ ఉంటాయి. ఈ హిడెన్ లేయర్ వల్ల ఏమవుతుంది అని అంటే ఇది ఎక్స్ట్రాక్ట్ ది ఫీచర్స్ అన్నమాట. అంటే ఇక్కడ డైమెన్షనాలిటీని ఇంక్రీజ్ చేస్తుంది ఇక్కడ. అండ్ అలాగే దీనివల్ల యూజ్ ఏంటిదంటే, ఇక్కడ మనకి కాంప్లెక్స్ కర్వ్ కదా ఇదంతా డెసిషన్ బౌండరీ అనేది. బై యూజింగ్ మల్టీలేయర్ పర్సెప్ట్రాన్ వీ కెన్ డివైడ్ ది కాంప్లెక్స్ డెసిషన్ బౌండరీస్ ఆల్సో. అసలు ఈ మల్టీలేయర్ పర్సెప్ట్రాన్ లోపల ఏం జరుగుతుంది, అసలు ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి చెప్పుకుందాం. ఇందులో మనకి 3 లేయర్స్ ఉంటాయి. ఇన్పుట్ అంటే నథింగ్ బట్ ఇన్పుట్ ఫీచర్స్ అన్నమాట. అలాగే హిడెన్ లేయర్స్. ఇలా మనకి నంబర్ ఆఫ్ అయినా ఉండొచ్చు, H1, H2, H3 అండ్ సో ఆన్ HM. నెక్స్ట్ అండ్ అలాగే అవుట్పుట్ లేయర్ Y hat. హిడెన్ లేయర్ లోపల ఏం జరుగుతుందో చూద్దాం ఇప్పుడు. ఓకేనా? హిడెన్ లేయర్ లోపల ఏం జరుగుతుంది అని అంటే, ఫస్ట్ లీనియర్ జరుగుతుంది. లీనియర్ ఆపరేషన్ ఏది పర్సెప్ట్రాన్లో ఏం జరుగుతుందో అదే జరుగుతుంది ఇక్కడ కూడా సేమ్. x ప్లస్ b(1). సో ఇది లీనియర్, సేమ్ ఆపరేషన్ జరుగుతుంది. జరిగిన తరువాత మనం ప్రతి ఒక్క న్యూరాన్కి మనకు యాక్టివేషన్ ఫంక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ యాక్టివేషన్ ఫంక్షన్ని మనకు వచ్చిన వెయిటెడ్ సమ్కి ఇచ్చేసేయాలి. ఆఫ్ Z1. ఇదేంటిదంటే నాన్ లీనియర్ యాక్టివేషన్ ఫంక్షన్. ఇదేంటిది? లీనియర్ యాక్టివేషన్ ఫంక్షన్. ఇదేమో నాన్ లీనియర్ యాక్టివేషన్ ఫంక్షన్. ఎందుకు ఇలా చేస్తున్నాము అని అంటే, మనకు కావాల్సిన అవుట్పుట్ ఎంత? 0 to 1 వరకు కావాలి కదా. సో మనం ప్రతిసారి లీనియర్ అప్లై చేసుకుంటూ పోతే, లీనియర్ అంటే ఏంటిది? కంటిన్యూస్ లైన్. సో మనకి ఇక్కడ 0 to 1 అనే అవుట్పుట్స్ అనేటివి వస్తాయా? రావు. ఇది -∞ to ∞ ఉంటుంది కదా. సో అందుకోసమనే మనం నాన్ లీనియర్ యాక్టివేషన్ ఫంక్షన్ వాడాలి. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది కదా. లీనియర్ అంటే మనకి టోటల్గా -∞ to ∞ వరకు వస్తుంది. బట్ మనకి వాల్యూస్ అనేటివి అలా ఉండకూడదు కదా. సో దానికోసమే మనం నాన్ లీనియర్ యాక్టివేషన్ ఫంక్షన్ వాడాలి. ఓకేనా? ఇది హిడెన్ లేయర్లో జరిగే ప్రాసెస్. నెక్స్ట్ అవుట్పుట్ లేయర్లో ఏం జరుగుతుంది అంటే, సేమ్ అవుట్పుట్ లేయర్లో కూడా మనకి ఫస్ట్ లీనియర్ జరుగుతుంది. ఇక్కడ మనకేమొచ్చింది? H కదా. సో హిడెన్ లేయర్లో ఉండే అవుట్పుట్ ఉంటుంది కదా, అది అవుట్పుట్ లేయర్లో ఉండే అవుట్పుట్ లేయర్కి ఇన్పుట్ అవుతుంది. అంటే నథింగ్ బట్ ఇక్కడ చూడండి, ఇన్పుట్ లేయర్లో అవుట్పుట్ అనేది
హిడెన్ లేయర్కి ఇన్పుట్ అయింది, హిడెన్ లేయర్లో అవుట్పుట్ లేయర్కి ఇన్పుట్ అయింది, అంతే కదా. సో ఈ విధంగా ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ బయాస్ ఆఫ్ 2. నెక్స్ట్ డైరెక్ట్గా మనకి అవుట్పుట్ లేయర్ నుంచి వచ్చే అవుట్పుట్ ఏంటిది, y hat. సో y ఆఫ్ యాక్టివేషన్ ఫంక్షన్ ఆఫ్ 2. ఇక్కడ f1 రాసాం కదా, f అంటే నథింగ్ బట్ యాక్టివేషన్ ఫర్ హిడెన్ లేయర్స్. అంటే హిడెన్ లేయర్స్లో మనం ఎక్కువగా యూజ్ చేసేటిది రీలు, tanh ఎట్సెట్రా ఇట్లాంటివన్నీ యూజ్ చేస్తాం. ఈ హిడెన్ లేయర్స్ అనేటిది ఎందుకు అనేది నేను చెప్తాను. అండ్ అలాగే ఇక్కడ G ఉంది కదా, సో ఈ G అంటే ఏంటిదంటే యాక్టివేషన్ ఫర్ అవుట్పుట్. సో దీనికి ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉన్నాయంటే సిగ్మాయిడ్, సాఫ్ట్ మ్యాక్స్ ఎట్సెట్రా. ఈ విధంగా అవుట్పుట్స్ ఉంటాయి అవుట్పుట్ లేయర్లో. నెక్స్ట్ దీని యొక్క ఇంట్యూషన్ చెప్పుకుందాం. ఇప్పుడు ఇంట్యూషన్ ఏంటిదంటే ఈ హిడెన్ లేయర్స్ అనేటివి ఉన్నాయి కదా, ఇన్పుట్ డేటా నుంచి ఫీచర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది అండ్ అలాగే ఆ ఫీచర్స్ని లెర్న్ అవుతుంది. సో ఇది మెయిన్ మల్టీలేయర్ పర్సెప్ట్రాన్ యొక్క ఇంట్యూషన్ అనమాట. ఫీచర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అండ్ లెర్నింగ్ చేయడానికి మనం ఈ మల్టీలేయర్ పర్సెప్ట్రాన్ అనేది వాడతాము. ఈ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది అని అంటే బేస్డ్ ఆన్ 3 ట్రైనింగ్ స్టెప్స్. అందులో ఫస్ట్ వన్ ఫార్వర్డ్ ప్రాపగేషన్ అండ్ బ్యాక్వర్డ్ ప్రాపగేషన్ అండ్ పారామీటర్ అప్డేషన్. ఈ మూడిటి గురించి నెక్స్ట్ వీడియోలో మనం ఇన్డెప్త్గా చెప్పుకుందాం మొత్తం, ఓకేనా. జస్ట్ నేను ఇక్కడ నేమ్స్ చెప్పాను కదా, నెక్స్ట్ వీడియోలో టోటల్ ఇన్డెప్త్గా మొత్తం చెప్పుకుందాం. నెక్స్ట్ యాక్టివేషన్ ఫంక్షన్స్. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా వినండి. అసలు యాక్టివేషన్ ఫంక్షన్ ఎందుకు అనేది ఇంకా కొంచెం క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్తాను. సపోజ్ ఎవ్రీ న్యూరాన్ ఇన్ ఆల్ లేయర్స్ యూజెస్ ఐడెంటిటీ ఫంక్షన్. ఒకవేళ ఐడెంటిటీ ఫంక్షన్ యూజ్ చేస్తే అంటే f ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు z, ఐడెంటిటీ ఫంక్షన్ యూజ్ చేస్తే మనకు అప్పుడు నెట్వర్క్ అనేది ఎలా వస్తుంది, ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఎలా వస్తుంది అంటే నెట్వర్క్ ఇన్పుట్ లేయరు అండ్ అలాగే ఇక్కడ లీనియర్ 1, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ లీనియర్ 2, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ లీనియర్ 3, ఈ విధంగా కంటిన్యూస్గా వస్తుంది n. ఇలా సమ్ లీనియర్ ఆపరేషన్స్ జరిగిన తర్వాత మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనం మొత్తం ఇక్కడ లీనియర్ ఆపరేషన్సే చేసాం. సో లీనియర్ ఆపరేషన్స్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ ఎలా వస్తుంది, సేమ్ లీనియర్ ఫంక్షనే కదా వచ్చేది మళ్ళీ మనకి, అంతే కదా. మళ్ళీ మనకి wx ప్లస్ bనే వస్తుంది. సో ఇక్కడ నో మ్యాటర్స్ మనం ఎన్ని లేయర్స్ చేసామనేది నో మ్యాటర్స్. హోల్ నెట్వర్క్ అనేది ఎలా యాక్ట్ చేస్తుంది, హోల్ నెట్వర్క్ అనేది 1 బిగ్ పర్సెప్ట్రాన్ కింద యాక్ట్ చేస్తుంది. ఈ హోల్ నెట్వర్క్ అనేది 1 బిగ్ పర్సెప్ట్రాన్ కింద యాక్ట్ చేస్తుంది ఆ కేసులో, అంతే కదా. మనం ఇన్ని లీనియర్ లేయర్స్ యాడ్ చేసిన తర్వాత మనకు అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది, మనకు కావాల్సిన విధంగా రాదు. పెద్ద డైమెన్షన్ అంటే హై డైమెన్షనల్ కదా వచ్చేది మనకి. సో అందుకోసమే మనం యాక్టివేషన్ ఫంక్షన్ వాడతాము. దీని యొక్క రూట్ కాజ్ ఏంటిదంటే వితౌట్ నాన్ లీనియర్ యాక్టివేషన్ ఫంక్షన్ నెట్వర్క్ అనేది కెనాట్ ఫామ్ కర్వ్. ఇక్కడ నేను స్టార్టింగ్లో ఒకటి చెప్పాను కదా, ఇక్కడ ఈ టైప్ ఆఫ్ డేటాని మనం డివైడ్ చేయాలి అని అంటే కర్వ్ కావాలి కదా. సో మనం అన్నిటికీ లీనియర్ అప్లై చేసుకుంటూ వెళ్తే మనకి కర్వ్ అనేది ఫామ్ అవుతుందా, ఫామ్ అవ్వదు. సో అందుకోసమే మనం యాక్టివేషన్ ఫంక్షన్స్ యూజ్ చేస్తాం డివైడ్ చేయడానికి, కర్వ్డ్ బౌండరీస్ రావడానికి. నెక్స్ట్ వన్ ఈ యాక్టివేషన్ ఫంక్షన్స్లో ఏమేమి ఉన్నాయో రాసేద్దాం. ఇప్పుడు ఫస్ట్ది సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్. దీని ఫార్ములా మనకు తెలిసింది 1/1 + e పవర్ - z. నెక్స్ట్ tanh యాక్టివేషన్ ఫంక్షన్ ఈక్వల్ టు e పవర్ z - e పవర్ - z బై e పవర్ z ప్లస్ e పవర్ -z. ఇది tanh యాక్టివేషన్ ఫంక్షన్ది. అండ్ అలాగే రీలు యాక్టివేషన్ ఫంక్షన్ వచ్చేసరికి మ్యాక్స్ ఆఫ్ 0, z. అండ్ నెక్స్ట్ వన్ సాఫ్ట్ మ్యాక్స్ యాక్టివేషన్ ఫంక్షన్. ఇది ఎలాగానంటే ఒక్కొక్క న్యూరాన్కి అన్నట్టుగా ఉంటుంది. ఇది zi ఈజ్ ఈక్వల్ టు e పవర్ zi బై సిగ్మా j ఈక్వల్ టు 1 to n k e పవర్
జెడ్ ఇది సాఫ్ట్ మ్యాక్స్ యాక్టివేషన్ ఫంక్షన్. ఈ సాఫ్ట్ మ్యాక్స్ యాక్టివేషన్ ఫంక్షన్ ఎందుకు అని అంటే ఇప్పుడు ఈ సిగ్మాయిడ్ అనేది మనకి 0 ఆర్ 1 మాత్రమే ఇస్తుంది. ఒకవేళ మన దగ్గర మల్టిపుల్ క్లాసెస్ ఉంటే అప్పుడు మనం సాఫ్ట్ మ్యాక్స్ ఫంక్షన్ వాడతాం ఫర్ మల్టిపుల్ క్లాసెస్. ఇప్పుడు సాఫ్ట్ మ్యాక్స్ ఫంక్షన్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్దాం. ఇదేమో క్యాట్ క్లాస్, ఇదేమో డాగ్ క్లాస్ అనుకుందాం. మల్టిపుల్ క్లాసెస్ కదా, సో క్యాట్ క్లాస్ అండ్ డాగ్ క్లాస్ అనుకుంటే ఇప్పుడు సాఫ్ట్ మ్యాక్స్ ఫంక్షన్లో ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు దీనికి ఒక ప్రాబబిలిటీ వస్తుంది కదా, అండ్ అలాగే దీనికి ఒక ప్రాబబిలిటీ వస్తుంది P1 P2. ఇప్పుడు P1 ప్లస్ P2 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో అవుట్పుట్ లేయర్స్లో ఉండే న్యూరాన్స్ యొక్క అవుట్పుట్ మొత్తాన్ని యాడ్ చేసినప్పుడు మనకి 1 వస్తుంది ప్రాబబిలిటీ టోటల్గా. అదే ఒకవేళ నువ్వు సిగ్మాయిడ్ వాడావు అని అంటే దీనికి ఒక టైప్ ఆఫ్ అవుట్పుట్ రావచ్చు అండ్ అలాగే దీనికి ఒక టైప్ ఆఫ్ అవుట్పుట్ రావచ్చు. అంటే ఈ రెండు ప్రాబబిలిటీస్ని ప్లస్ చేసినప్పుడు P1 ప్లస్ P2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1. ఓకేనా? అంటే ఇప్పుడు సపోజ్ ఇది క్యాట్ క్లాస్ అనుకుందాం. క్యాట్ అనుకుంటే ఇది క్యాట్ అవ్వడానికి పర్సంటేజ్ ఇస్తుంది, ఓకే. ఇది మళ్ళీ డాగ్ అవ్వడానికి పర్సంటేజ్ అనేది ఇవ్వదు. సపోజ్ ఇది క్యాట్ క్లాస్ కనుకుంటే ఇది క్యాట్ అవ్వడానికి ఎస్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఇస్తుంది సిగ్మాయిడ్ అయితే. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఐ హోప్ మంచిగా అర్థమైందని అనుకుంటున్నా. ఒకవేళ ఇందులో మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా కింద నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. నేను యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ అలాగే మనం నెక్స్ట్ వీడియోలో ఫార్వర్డ్ ప్రాపగేషన్, బ్యాక్వర్డ్ ప్రాపగేషన్ అండ్ పారామీటర్ అప్డేషన్ ఈ 3 మల్టీలేయర్ పర్సెప్ట్రాన్లో జరిగే ప్రాసెస్ మొత్తం మనం టోటల్ ఇన్డెప్త్గా నెక్స్ట్ వీడియోలో తెలుసుకోబోతున్నాం. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది, ఏం టెన్షన్ లేదు మావా. త్రిజ్ఞానం ఛానల్ ఉంది, మీకు మొత్తం క్రిస్టల్ క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్తాం. బట్ మీరు చేయాల్సింది లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి మావా. సో ఇదిగా ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.